నా పేరు తెడ్డి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యత వహిస్తున్నాను. గత 30 రోజుల నుంచి ఈయన మున్సిపల్ కమిషనర్ గారు డైరెక్టర్ గా నేను లాటరీ వేస్తానని చెప్పి టౌన్ వెండింగ్ కమిటీ దొడ్డుదారిని వేసి చట్ట విరుద్ధంగా వేస్తున్న దాన్ని వెంటనే రద్దు చేయాలని మనం మెయిన్ డిమాండ్. అలాగే గత 3వ నెల 4వ నెల 5వ నెల వరకు సర్వే జరిగిందన్నారు. ఆ సర్వే జరిగిన దాంట్లో ఈ సిటీలో 2 లక్షల మందికి 29,000 మందిని చేసి మిగతాది కూడా చేతులు ఎత్తేసారు, చేయట్లేదు. అది చేయడం కూడా యూనియన్ వాళ్ళతో ఎవరితో సంప్రదించకుండా, అలాగే యూనియన్ వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకొని మా బ్లాకుల దగ్గరికి వెళ్ళి కొంచెం 10 మంది దగ్గర 5గురికి 3గురికి చేసి మిగతా వాళ్ళకి చేయడం మానేశారు. చేయడం మానేసి వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈరోజు దొడ్డుదారిని టౌన్ వెండింగ్ కమిటీ వేసి కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తున్నారు. ఇక్కడ ఇది జరుగుతుంది. ఈ జీవీఎంసీ గత 13 సంవత్సరాలుగా నేటికి ఏ రోజు కూడా చట్టాన్ని కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ నిన్నగాక మొన్న 2005లో వచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ని కూడా తీర్పుని కూడా ఉల్లంఘించి పక్కన పెట్టి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి వాళ్ళ రాజకీయ మెప్పిలకి వాళ్ళు ఈ విధంగా దీన్ని అవాసపాలు చేస్తూ చట్టాన్ని కానీ కోర్టు తీర్పులు కానీ ఉల్లంఘించి టౌన్ వెండింగ్ కమిటీలు వేయడం, అలాగే ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం, ఎంతమందిని అయితే ఆ గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం, ఒక పక్క పోలీసులు దాడి, ఒక పక్క అదే మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు దాడి, ఒక పక్క పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాడి. ఇదే డిపార్ట్మెంటు 4 పక్కలుగా అల్లి అర్ధంతరంగా తొలగించడం, ఇలాంటివన్నీ దుర్మార్గ విధానాలు చేస్తున్న ఈ మున్సిపల్ కమిషనర్ మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేదే మా వీధి విక్రయదారుల AITCగా డిమాండ్ చేస్తున్నాం.